హాయ్ హాయ్ హాయ్. హాయ్ 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 హాయ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలుగు వాళ్ళకి. తెలుగు హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ హాయ్ హాయ్. హలో. ఏంటి అందరూ ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారా? ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ? పద్ధతి మారిపోయారా? థ్యాంక్ యూ. అవుట్ఫిట్ చెక్ కనిపిస్తుంది కదండి, ఎందుకు అవుట్ఫిట్ చెక్? ఉగాది పచ్చడి తిన్నారా అందరూ? టేస్ట్ ఎలా ఉంది? ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ వచ్చే టేస్టే, ఆ టేస్ట్ని బట్టే మన ఇయర్ అంతా ఉంటుందంట. అది నమ్ముతారా? మా మమ్మీ మనం రాకు మా ఫ్రెండ్లో వద్దు. మా స్ట్రైట్ ఉండదు మా, అది ఉండదు మా. అది ఉండదు మా. నేను ఏమైనా కమెంట్స్ మిస్ అయితే దయచేసి తిట్టుకోకండి. ఈరోజు నేను ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేసా, మ్యాంగో పులిహోర చేసా, ఓలిగ రసం చేసా, ఫస్ట్ టైం మూంగ్ దాల్ పాయసం కూడా చేసా. అన్నీ మంచిగా వచ్చాయి. చెప్పండి మీకు ఏ టేస్ట్ వచ్చింది? నాకైతే పులుపు, కారం, తీపి అన్ని 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 మిక్స్తోనే వచ్చింది. మేబీ నా ఇయర్ అంతా అన్నీ మిక్స్డ్ ఉంటున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? నమ్ముతారా అది? నేను అడుగుతున్న వాటికి కమెంట్స్ ఇవ్వండి అమ్మా. ఊరికే హాయ్ హాయ్ అనుకుంటా మాట్లాడచ్చు కదా. టాపిక్ ఒకటి ఏదో ఒకనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడచ్చు కదా. చెప్పండి. తిన్నానండి. ఎవరైనా కమెంట్ చేసినప్పుడు మీ పేరు కూడా అక్కడ పక్కన మెన్షన్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్స్ వెరైటీ ఉంది, మర్చిపోయావా? ఫస్ట్ టేస్ట్ మళ్ళా తినైతే. సో క్యూట్, సో బ్యూటిఫుల్ యువర్ హెయిర్, బ్యూటిఫుల్ ఐస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏదైనా మాట్లాడండి. హలో హాయ్ 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 హాయ్. ఓకే బాయ్. వెళ్ళిపోనా మరి? ఏం మాట్లాడారా? ఓకే. ఉగాది రెజల్యూషన్ మనం ఎలానో జాన్ ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి అన్నట్టు మనం న్యూ ఇయర్ వెళ్ళిపోతుంది. సో తెలుగు వాళ్ళకి ఉగాది కాబట్టి న్యూ ఇయర్. సో రెజల్యూషన్ అంటే ఓవర్ థింక్ చేయడం మానేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఓవర్ కేరింగ్, సెన్సిటివ్ ఉండడం తగ్గించాలి. చాలా అనుకున్నాం. సో మీరేమనుకుంటున్నారు? ఎలానో జాన్ ఫస్ట్ రోజు ఉన్న రెజల్యూషన్స్ ఎవ్వరు పాటించరు. సో అట్లీస్ట్ ఉగాది రోజు నుంచి అన్నా ఏదైనా అనుకొని పాటించండి. చాలామంది మేబీ నేను జిమ్ స్టార్ట్ చేయాలను,
డైట్ స్టార్ట్ చేయాలను ఇది ఒక రెజల్యూషన్ అనుకుంటారు కదా, అదేదో ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ నేనేం చేయలేను. ఓకే, నువ్వు వచ్చి చూసుకో. అయితే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే నేనేం చేయాలి? చెప్పండి. మా సిటీనా అనంతపురం. సేమ్ రెజల్యూషన్స్ తీసుకున్నారో చెప్పండి. అదే బుద్ధి లేదరా, పండగ రోజు కూడా బొడ్డు చూపించండి. మనుషులేనారా మీరు? పండగ రోజు ఏదో ప్రశాంతంగా మంచిగా మాట్లాడదామని వస్తే బొడ్డు చూపించండి, టై యువర్ హెయిర్. అసలు సిగ్గంటూ ఉండవరా మీరు? మీకు నార్మల్ సొసైటీలోనే ఉండే మనుషులేనా మీరు? లేకపోతే ఇంకా వేరే ఫ్యామిలీ లేకుండా రోడ్ల మీద పడి తిరిగేటోళ్ళ మీరు? రెస్పెక్ట్ ఏం ఉండవు కదా మీకు. బైసెక్స్ మోటివేట్ చేసయ్యా నేను. నాకు బట్ బైసెప్స్ నాకు నచ్చవు. లీన్ అవుదాం అనుకుంటున్నా నేనైతే. నా రెజల్యూషన్ లీన్ అవ్వడం, తగ్గిపోతా, వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నా. మరి మీ రెజల్యూషన్? ఎవరైనా రెజల్యూషన్ చెప్పండి అమ్మా. ఏం రెజల్యూషన్ లేదా? జాన్ ఫస్ట్కి తీసుకున్న రెజల్యూషన్స్ ఎలానో పాటించారు. సో అట్లీస్ట్ ఈ రోజు నుంచి అన్నా ఏదైనా పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ బాగుంది అక్క, థ్యాంక్ యూ. మీ పేరు కూడా కమెంట్లో పక్కన మెన్షన్ చేయండి. అవుట్ఫిట్ చెక్ అంట వీడు. ఇందాక నుంచి టై యువర్ హెయిర్ అని మళ్ళీ ఇప్పుడు వచ్చి అవుట్ఫిట్ చెక్ అంట. మారర్రా వీళ్ళు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి మేడం? వాడు బొడ్డు చూపించన్నాడు కానీ. అరే ఎవడరా ఎదవా నువ్వు? బైసెప్స్ ఫ్లెక్స్కి సంఖ చూపించడానికి తెలియదు. నేను ఏమైనా ఎత్తి ఇట్లా చూపించినానారా? సంఖ నాక్కో అని ఏమైనా చూపించినానా? మనుషులరా మీరు? ఎందుకురా వస్తారు? మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా నా ఫాలోవర్స్లో ఉన్నారు. సో నేను వాళ్ళతో మాట్లాడడానికి లైవ్కి వచ్చా. సో ఎదవలైతే దయచేసి నా లైవ్ నుంచి వెళ్ళిపోండి. ఇట్లా పిచ్చి కామెంట్స్ చేసే వాళ్ళు నా లైవ్లో ఉండకండి ప్లీజ్. ఓకే, సో నీకు మోటివేట్ అవ్వాలని లేకపోతే పక్కకు దొబ్బేయి. హాయ్ నందు, నా ప్రతి లైవ్కి వస్తావు కదా. మంచిగా చేసుకున్నా. నువ్వెలా చేసుకున్నావు? ఉగాది ఉండదు, సంక్రాంతి ఉండదు, కార్తీక మాసం ఉండదు. Only Telugu comments reading. Why not English? I want to learn Telugu for you. Yeah, please learn Telugu for me. Poonam. మీరు కమెంట్స్ సరిగ్గా రాయట్లేదండి. సో నాకు తెలుసు ఎవరు ఎలా కమెంట్స్ చేస్తున్నారో. అండ్ దయచేసి కమెంట్స్ చేసేటోళ్ళు పక్కన నేమ్ మెన్షన్ చేయరా? మీ నేమ్ చదివి మరి నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో ప్లీజ్ టైప్ యువర్ నేమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ యు ఆర్ టైపింగ్ యువర్ కమెంట్స్. యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, బట్ అది యాక్టివ్గా లేదంతే. యూట్యూబ్లో ఇన్యాక్టివ్ ఉంటా, యాక్టివ్గా ఉండను. మనకి పనికొచ్చే వాళ్ళు ఎవ్వరు లిస్ట్లో లేరు. సో సమ్వన్ వాంట్స్ జాయిన్ అంట. ఎవరిని జాయిన్ చేసుకుందాం? బట్ ఎవరిని జాయిన్ చేసుకోవాలని లేదు. జాయిన్ చేసుకుంటా ఇఫ్ లైక్ నాకు మంచిగా అనిపిస్తే. నా లైవ్లో యాడ్ చేసుకుంటా ఇఫ్ సమ్మన్ జాయిన్స్. లైక్ నాకు నచ్చాలి. వీడిని ఎవరినో బొడ్డు చూపియండి ఒకసారి అనేవాడిని బ్లాక్. ఓకే బాయ్. స్టడీ ఆర్ జాబ్. హ్యాపీ ఉగాది ఆశు, హ్యాపీ ఉగాది అఖిల్. నెక్స్ట్ రీల్ ఆర్ పోస్ట్ ఎప్పుడు?
నెక్స్ట్ రీలర్ పోస్ట్ తెలియదండి. పోస్ట్ మా మమ్మీని ఇప్పుడు అడుక్కోవాలి 4 ఫోటోలు దిమ్మని. తీస్తే పోస్ట్ చేస్తా, లేదంటే నేను నో ఐమ్ అట్ వర్క్, ఐ స్టాప్డ్ ఆల్ ద థింగ్స్ ఫర్ యూ. వావ్, సో స్వీట్ పూనం. ఐ థింక్ నువ్వు, ఐ డోంట్ థింక్ సో యు ఆర్ ఫీమేల్, ఐ థింక్ యు ఆర్ మేల్. థ్యాంక్ యూ సందీప్. కళాకండ స్వీటా. అండ్ శారీ మంచి క్యూట్గా ఉందా? థ్యాంక్ యూ పూనం. హాయ్ ఆశు గారు, లైఫ్ ఎలా అవుతుంది మీది? అంతా ఓకేనా? వదపల్లి రాజ్. యా లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో నార్మలే. సో అటు ఇటుగా. నా బ్యాంగిల్స్ బాగున్నాయా? అవుట్ఫిట్ చెక్క. ఓకే, బాగుందా? ఇది డిజైనర్ వేర్ యాక్చువల్లీ. గోవిందరాజ్ అని ఒక డిజైనర్ ఉంటాడు, సో తను డిజైన్ చేశాడు. సో మీకు కావాలంటే గోవిందరాజు అని పేజ్ ఉంటుంది, తన పేజ్కి వెళ్ళి యూ కెన్ కాంటాక్ట్ హిమ్. నాకు నచ్చిందండి, నా శారీ నాకు నచ్చింది. ఐ హ్యావ్ మై టేస్ట్. సో నావీ బ్లూ, లైట్ పింక్ శారీ ఇవన్నీ ఆల్రెడీ వేసేసుకున్నా. ఓకే, సో మీ అటైర్ బాగుందండి, థ్యాంక్ యూ. చూసారా, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. సో అందరి టేస్ట్ కి తగ్గట్టు నేను ఉండలేను కదా. సో ఇది నాకు నచ్చింది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో మీకు నచ్చినట్టు నేను బతకాలంటే కష్టం కదా, ఏమంటారు? ఎందుకు యాక్టివ్గా లేవా? యూట్యూబ్ నేను యూజ్ చేయనండి ఎక్కువ. యు ఆర్ ఆల్రెడీ మై సబ్స్క్రైబరా, థ్యాంక్ యూ. హెయిర్ స్టైల్ బాగాలేదు, పోనీ టైల్. ఇది చెప్తున్నా కదా, ఒకరికి లూజ్ హెయిర్ కావాలంటారు, ఒకరికి పోనీ టైల్ కావాలంటారు, ఒకరు ఇంకొకటి అంటారు. కష్టం అండి, అలా అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలంటే మనుషులు అన్నాక కష్టం అండి. ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వండి. చాలా క్యూట్గా ఉన్నారు అండి. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది రుది షేక్. హాయ్, హ్యాపీ ఉగాది సీతారాం. థ్యాంక్ యూ, హ్యాపీ ఉగాది. అసలు అలాంటి కమెంట్స్ పట్టించుకోకు. అంటే పట్టించుకోకుండా ఉంటున్నాను అందు, బట్ నేను పట్టించుకోవట్లేదని చెప్పి అవే కమెంట్స్ చేస్తున్నారు. సో మనం సైలెంట్ ఉంటే వాళ్ళు అలానే ఉంటారు. సో మనం మాట్లాడాలి కదా, అందుకే. ఓకే అండి రాకేష్, నెక్స్ట్ టైం బ్లూ ఆర్ పింక్ శారీ. యాక్చువల్లీ పింక్ శారీలో వచ్చా అనుకుంటా, ఈవెన్ బ్లూ శారీలో కూడా. యూ కెన్ చెక్ ఇట్ మై ప్రొఫైల్. హాయ్ దినేష్, మీ మమ్మీ ఫొటోస్ బాగా తీస్తారా? పక్కనే ఉంది. ఫొటోస్ బాగా తీస్తారంటే పాపం టార్చర్ పెట్టి తీపించుకుంటాం మా మమ్మీతో ఫొటోస్. హాయ్ సిద్ధార్థ్, అనంతపూర్. ప్రదీప్ మనోహరన్, లుక్ గుడ్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ చెప్పా కదా, if somebody is commenting, please do comment your name also, so that I can call your name and read the comment. హ్యాపీ ఉగాది అండి. బీ పాజిటివ్, ఎవరిని పట్టించుకోవద్దు, బీ స్మైలింగ్ ఆల్వేస్. యా థ్యాంక్ యూ. బేసిక్గా నేను అసలు ఎవరిని పట్టించుకోను. మా మమ్మీ ఒక్కటి ఏదైనా అనిందంటే ఆలోచిస్తా. సో మా మమ్మీకి ప్రాబ్లం లేనంత వరకు ఎవరి గురించి నేను అస్సలు పట్టించుకోను. యా న్యూ శారీ. రెజల్యూషన్ తీసుకో టు బి యాక్టివ్లీ పోస్టింగ్. ఓకే, రెజల్యూషన్ తీసుకోవాలా? కష్టం టు బి యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే. ఎండ చంపేస్తుంది. మీకు ఎలా ఉంది టెంపరేచర్? వర్షం పడింది కానీ స్టిల్ లుక్ వస్తుంది. సో చూసుకోండి, బ్లౌజ్ మోడల్ బాగుంది కదా, వెరైటీగా ట్రై చేద్దాం.
డైరెక్టెడ్ బై ఇషాన్. ప్లీజ్ మీరు కమెంట్ చేసినప్పుడు మీ నేమ్ ప్రొఫైల్లో లేకపోతే పేరు టైప్ చేయరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. How was your day, Asu? Yeah, it's beautiful. ఫస్ట్ టైం అన్నీ నేనే కుక్ చేసా అండ్ కొత్తగా ఫస్ట్ టైం కూడా ట్రై చేసా. ఆశ మీరు లైవ్కి వచ్చే ముందు దిష్టి చుక్క పెట్టుకొని రావాలా? థ్యాంక్ యూ. నా మ్యారేజ్ గురించి మీకెందుకండి అంత తహతహ చేసుకోనండి నేను. మీలాంటి వాళ్ళు ఉంటారు, సో బ్యాడ్ కమెంట్స్ పట్టించుకోకు. చూడు నేను ట్రావెలింగ్లో ఉంది కూడా నీ లైవ్ జాయిన్ అయ్యా. థ్యాంక్ యూ నందు. సీరియస్లీ నువ్వు ఒక్కదానివే తెలుసా. అమ్మాయి లైక్ గర్ల్స్కి సపోర్ట్ తక్కువ ఉంటుంది అంటారు. ఈవెన్ నా ప్రొఫైల్లో యాక్చువల్లీ తక్కువనే ఉంటారు. నేను యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసిందే వర్కింగ్ ఉమెన్ కానీ, మ్యారీడ్ ఉమెన్ కానీ, లేకపోతే నార్మల్ కాలేజ్ గర్ల్స్, జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు సో వర్కౌట్ స్టార్ట్ చేయాలి, హెల్తీగా ఉండాలి, వాళ్ళ బాడీని టేక్ కేర్ చేసుకొచ్చి డేలో ఒక 1 hour మీకోసం కేటాయిస్తే మీ టైం 1 hour మీరు వర్కౌట్ చేయడానికి ఇస్తే ఆ 1 hour ఇప్పుడు మీకు అనిపించచ్చు ఓకే నేను ఎంగున్నా నాకేమి తింటే రాళ్ళైనా కరుగుతాయి, ఈ డైలాగులు చెప్తుంటారు చాలామంది. ఓకే తింటే రాళ్ళైనా కరుగుతాయి ఇప్పుడు. ఓకే ఆ రాళ్ళు ఒక 10-15 years తర్వాత ఏదో ఒక ప్రాబ్లంలో బయటకు వస్తాయి. అదే మీరు ఒక 1 hour యాక్టివ్గా వర్కౌట్స్ చేయడము, లేకపోతే అట్లీస్ట్ ఏదో ఒకటి ఇఫ్ లైక్ మీరు వర్కౌట్స్ చేయలేకపోతే కనీసం ఇంట్లో అయినా స్కిప్పింగ్ లేదా వాకింగ్ అయినా చాలు. సో ఇలా మీ డేలో ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి. సో మీరు ఇప్పుడు చేస్తున్న వర్కౌట్స్ కానీ మీ యాక్టివ్గా ఉండడం కానీ మీరు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చినాక చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది 50sకి వచ్చేస్తేనే వాళ్ళు చాలా వీక్ ఉంటారు, ఎవరి సపోర్ట్ లేకుండా ఉండలేరు. సో మీరు కానీ కంటిన్యూగా మీ లైఫ్ స్టైల్లో వర్కౌట్ చేయడం, జిమ్కి వెళ్ళడం, హెల్దీ ఫుడ్ తినడం, మీ డైట్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తే మీరు ఒక 50-60sకి వచ్చినా కూడా చాలా ఫిట్ అండ్ యంగ్గా ఉంటారు అండ్ ఎవరి సపోర్ట్ కూడా అవసరం ఉండదు. సో నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఆ రీజన్తో, బట్ ఎవరు పట్టించుకోరు. బట్ ఇట్స్ ఓకే. మేబీ నాకు గుర్తున్నంత వరకు కొంతమందిని అయితే నేను మోటివేట్ చేశాను. నా వల్ల వర్కౌట్ స్టార్ట్ చేయడం, డైట్ చేయడం, జిమ్కి వెళ్ళడం ఇలా కొంతమంది ఉన్నారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ ఒక 2-3 మోటివేట్ అవుతున్నారు. సో ఫిట్గా ఉంటున్నారు, ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. చాలా చెప్పేసా కదా, కొంచెం ఎమోషనల్ అయ్యా. ఇప్పుడు కమెంట్స్ చదువుతా ప్లీజ్. ఇందాకంతా మాట్లాడుతున్నాను సో కమెంట్స్ చదవలేదు. హాయ్ దినేష్, గివ్ అవే ఇచ్చేసే ఇప్పుడు కొంటాంలే పేజ్ వెతికా. కొంటామా? ఏం కొంటావు? మెనీ ఉమెన్ స్టిల్ వాంట్స్ టు వేర్ శారీ లైక్ యూ. ఓకే థ్యాంక్ యూ. శ్రీకాంత్ మీ మ్యారేజ్ ఎప్పుడు ఎందుకండి? నా మ్యారేజ్తో మీకు ఏం ప్రాబ్లం అండి? హాయ్ జిఎస్కే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఉగాది. హౌస్ పని ఎందాక వచ్చిందా? హౌస్ పని ఎందుకులే, చాలా టార్చర్ ఉంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారంట. కరెక్ట్ మాట. మా ప్రాణం పోతుంది. ఆ కలర్ సెలెక్ట్ చేయాలా, ఈ కలర్ సెలెక్ట్ చేయాలా, ఏ టైల్ సెలెక్ట్ చేయాలి, ఏ పెయింట్ సెలెక్ట్ చేయాలి, ఏ లెమినేట్ సెలెక్ట్. ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, ఎవరైనా ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారా నా లైవ్లో ఆర్ నా ప్రొఫైల్లో? సో ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే ప్లీజ్ నాకు షేర్ చేయరా. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంటీరియర్ డిజైనర్, అనంతపూర్ యాక్చువల్లీ. ఆర్ ఎనీ సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇంటీరియర్స్ గురించి కానీ హౌస్ కన్స్ట్రక్షన్స్ గురించి కానీ. హాయ్ నవీన్. ఓకే దినేష్, ఐల్ ఇగ్నోర్. आज रील डाल दो ना यूट्यूब पे.
రీల్ ఎవరు లేరు తీసేవాళ్ళు. హాయ్ ధ్రువ్. చాలా చాలా కమెంట్స్ వస్తాయి. ఆ షుడ్ డూ దట్ విక్రమార్కుడు అనుష్క ఆరెంజ్ శారీ వాక్ ఇన్ లైవ్. ఆరెంజ్ శారీ వాక్ గుడ్. ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, ఇలాంటి శారీ ఏదో మూవీలో ఉంటుంది అని చెప్పి. కరెక్ట్ 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 గుర్తొచ్చింది. బాగుందా శారీ? ఓకే థ్యాంక్ యూ. కలర్ నా యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఈ కలర్ బాగుంది, అంటే ఆరెంజ్ కలర్ అని కాదు, ఈ కాంబినేషన్ బట్ గుడ్. అయితే మా మమ్మీకి కూడా వార్నింగ్ ఇద్దాంలే, ఏమనొద్దని, అండ్ ఎవరిని పట్టించుకోవద్దని. హర్ క్వీన్ ఈజ్ రియల్లీ డూయింగ్ వెల్ అని చెప్పేస్తాను మా మమ్మీకి. థ్యాంక్ యూ వాణి. హాయ్ ప్రదీప్, మీ టూ. ఐ లవ్ యువర్ క్యూట్నెస్. థ్యాంక్ యూ. ఇఫ్ ఎ బాయ్ ఎల్డర్ దాన్ యూ ప్రపోజ్ యూ మీన్స్ విల్ యూ యాక్సెప్ట్? అమ్మో 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 అమ్మో. సి బేసిక్గా ఒక పాయింట్ ఉంటుంది నాకు గుర్తున్నంత వరకు, అది కరెక్టో కాదో నాకు తెలియదు. అబ్బాయిల కంటే అమ్మాయిలు మెచ్యూరిటీ లెవెల్లో కొద్దిగా ఎక్కువ ఉంటారని. అలాంటిది నాకంటే ఎల్డర్ అడిగారా యంగర్ అడిగారా? ఎల్డర్ అయితే ప్రాబ్లం లేదు, నాకంటే యంగర్ అయితే మాత్రం ఒక పెద్ద దండం. అమ్మో, వాళ్ళకి మనం చెప్పేది కూడా అర్థం చేసుకోలేము. మనకంటే యంగ్గా ఉన్న వాళ్ళతో మాత్రం రిలేషన్కి వద్దండి దయచేసి. ఎల్డర్ ఓకే పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఐకానిక్ విక్రమార్కుడు వాక్. ఐ డోంట్ రిమెంబర్ ఇట్. హలో 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 అన్నీ హలోలే ఉన్నాయి. గుడ్ సింగింగ్, గుడ్ లుక్ వీడియో. మై విలేజ్ నారాయణపేట. టైంకి ఫ్రూట్స్ తీసుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటారు. నేను అసలు ఫ్రూట్సే తినట్లేదు, చెప్పా కదా. నేను అసలు డైట్ ఫాలో అవ్వట్లేదు. నేను డైట్ స్టార్ట్ చేయాలి, ఫ్రూట్స్ తినాలి. నేను కూడా మారాలి, చెప్పా కదా. న్యూ ఇయర్ రెజల్యూషన్. సో వాట్సాప్ నెంబర్ అంట ఇచ్చేస్తారు మరి. బ్రింకిల్ బెంచ్. సో యూ ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ అడిషనల్ గుడ్ మోటివేషన్ ఫర్ జిమ్. ఓకే, మీరేమైనా మ్యాజిషియన్ మేడం? నేను చూస్తేనే అట్రాక్ట్ అయిపోతున్నా. ఓకే, అయిపోయింది. ఇంకా ఎవరు కమెంట్స్ చేయట్లేదు. మమ్మీకి బిగ్ హాయ్. I want to start saree shop and sponsor you so that you wear saree every day to look beautiful every day. Yeah, నాకు కూడా sarees ఇష్టం. I can wear every day sarees. నాకు sarees చాలా ఇష్టం. అది రోజు వేసుకోవడం కష్టం. Ignore say bad comments. Keep rocking as always. Sure, I'm always supportive. I'm Dinesh from Chittoor, Ashram. Thank you, Dinesh. ఏదైనా చెప్పండి అమ్మా, ఏదైనా చెప్పండి. Yeah, I'm doing job. శారీ షాప్నే మార్చేసారి. ఓకే, స్పోర్ట్స్ ఆడతారా మీరు? ఆడతా, నా పొంద ఆడతా. ఒకప్పుడు ఆడేదాన్ని షటిల్, ఇప్పుడు స్పోర్ట్స్ గీట్స్ ఏం లేదు.
make tutorial how to wear saree like you are. Oh, wow. అంత సీన్ లేదు, నేనేదో కింద మీద పడి కట్టుకున్నా. ట్యూటోరియల్ అంట. నీ 84 subscriber in YouTube channel. Actually, I like the blue. It's look different. Yeah, it look different. నేను ట్రై చేసా కొత్తగా. గోవిందరాజు డిజైనర్. ఇందాక నుంచి గోవిందరాజు అంటూనే ఉన్నా. ఆయన అసలుకు ఉన్నాడో లేడో కాల్లో. యాడ్ చేద్దామా గోవిందరాజుని? వద్దులే. ఇంకొకటి, ఒకరు క్యారెక్టర్ని నా క్యారెక్టర్ చీప్ మాట్లాడి, నా క్యారెక్టర్ గురించి చాలా మాటలు అనేసి మళ్ళీ ఏం లేనట్టు నా లైఫ్లోకి అయితే వస్తే మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. ఏదైనా క్షమిస్తా, కానీ నన్ను మాటలని నోటికొచ్చింది మాట్లాడి నా లైఫ్ గురించి తెలియకుండా ఎప్పుడైనా కామెంట్ చేస్తే మాత్రం అస్సలు టాలరేట్ చేయలేను. సో ఇలాంటివి అయితే నేను అసలు టాలరేట్ చేయలేను. మ్యాక్సిమం ఎక్స్క్యూజ్ చేస్తా, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఎక్కువ, చాలా త్వరగా ఎక్స్క్యూజ్ చేసేస్తా మనుషుల్ని. బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం అస్సలు ఎక్స్క్యూజ్ చేయలేను. సో నా లైఫ్ తెలియకోకుండా, నా జర్నీ తెలియకుండా నోటికి వచ్చింది వాగి తర్వాత కోపంలో అనేసా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి అన్నీ చేశాక రెస్పెక్ట్ లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా నన్ను ఒక చీప్గా చూసి ఇన్ని చేశాక అయితే మాత్రం ఎక్స్క్యూజ్ చేయను. ఏదైనా ఎక్స్క్యూజ్ చేస్తా, కానీ ఈ పాయింట్లో అస్సలు ఎక్స్క్యూజ్ చేయను. మూవీలో ట్రై చేయొచ్చుగా, చేద్దాం. ఇంకేంటి బిఫోర్ డేస్ యూ స్పీక్ మినిమమ్ ఇన్ లైవ్, నవ్ డేస్ కమ్యూనికేట్ వెల్, గ్రేట్ ఇంప్రూవ్మెంట్. అంటే కొంచెం సైలెంట్ ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం ఇంట్రాక్షన్ అండర్స్టూడ్ మేడం. ఎస్, ఎక్స్క్యూజ్ చేస్తా. అది చాలామంది అది పిల్లని ఏమన్నా మళ్ళీ క్షమించేస్తుంది అనే పాయింట్ ఉంటుంది, బట్ అది మార్చుకోవాలి. సో ఐ వోంట్, క్షమించాను. అలా కింద తపస్సు చేయాలి. ఏదైనా మాట్లాడండి. ఏమా వద్దు, ఆకలి. బ్లౌజ్ బాగుంది కదా. సరే, అని కొంతమంది టై యువర్ హెయిర్ అంటున్నారు. ఒకసారి ట్రై చేసి చూద్దాం వాళ్ళ కోసం. శారీ అయితే మార్చుకోలేము కదా టక్. బ్లూ కలర్, పింక్ కలర్ నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. సో ప్రెజెంట్ అయితే శారీ అమ్మాయిలు ఇట్లా ఇవి ముందర వదులుకోకుండా ఉండలేరు. కొంతమంది ఉంటారు మొత్తం ఇట్లా ఆయిల్ లాగా స్లీక్ అంటారు, అది కూడా ఇష్టపడతాను. ఓకే, హ్యాపీ ఉగాది ఫుడీ. ఇప్పుడు సూపర్ ఉంది యువర్ హెయిర్ స్టైల్ అంతా. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ ఉగాది టు యూ అండ్ యువర్ మామ్ ఫుడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ టైప్ యువర్ నేమ్ సో దట్ ఐ కెన్ కాల్ యువర్ నేమ్. యువర్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ భాను తేజ. ఎవరు లేరు. ఆశు డు సమంత బాగా సీరినా మూవీనా లైవ్ ఎన్ని చేయాలండి. విక్రమార్కుడు అంటున్నారు, సమంత అంటున్నారు.
నా వల్ల కాదండి. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. థ్యాంక్స్ అయ్యో కిసేసావా అమ్మ, నేనేం కిస్ పెట్టలేదమ్మా, అదేదో అలా చేసా. లైవ్ ఇన్ యూట్యూబ్ యూ కెన్ అర్న్ ఆల్సో. మూవీకి వెళ్తా అన్నారు, మూవీగా ఓటీటీలో చూస్తాం. అవును, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసారా? ఎలా ఉంది? చూసారా? ఎవరైనా చూస్తే ఎలా ఉందో చెప్పండి. After live check, I only write 100 of comments. Thank you, Poonam. పవన్ కళ్యాణ్ పిఎస్పికి చూసారా మూవీ? మరి మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఎక్కడ చూసారండి? నేను అనంతపూర్లో ఉంటానండి. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే, మా మమ్మీకి హాయ్. మూవీ అంట చెప్పలా? హాయ్ ఆకలి వెళ్తుంది, ఇంకా తాగలేదు అన్నది వేస్తుంది. వైవయ్యాక వేస్తా. ఆలూరు కూర దగ్గర ఏవో రీల్స్ చేస్తుంటే చూసానా? అబ్బో, కానీ ఆలూరు కూర దగ్గర రీల్స్ ఏవి చేయలేదండి. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్స్? ప్రజెంట్ అయితే ఏం లేవు. హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఒకడు కమెంట్ చేస్తే పడి ఉండేలా వద్దు. ఇంటి ఎవరు లేరు లైఫ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ హౌస్. థ్యాంక్ యూ. కాల్ మై మామ. వద్దులేండి. ఫేవరెట్ యాక్టర్ మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం ఇష్టం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వాల్ తేజ్. అలా ఏం లేదు, అన్నీ చూస్తా. అందరు ఇష్టం అంటే అన్ని సినిమాస్ చూస్తా. బాలేని సినిమాలు కూడా చూస్తా, అన్నీ చూస్తా. ఈ ఫేవరెట్ మూవీ నేను రాక్షసి. అవును, నా ఫేవరెట్ మూవీ నేను నా రాక్షసి. సేమ్ అలానే ఉంటాం. ఐ మీన్ అందులో ఇలియానా క్యారెక్టర్ ఉంటుంది కదా, అలానే యాటిట్యూడ్తో, పొగరుతో. కానీ అందరి దగ్గర కాదులే, ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర. చాలా ఇష్టం నాకు నేను నా రాక్షసి మూవీ. ర్యాంప్ వాక్ అంటే చచ్చిపోతుండ్రేంద్రా, ర్యాంప్ వాక్ అని. అగ్రెసివ్ క్యారెక్టర్, అదేమో అగ్రెసివ్ క్యారెక్టర్ కాదమ్మా. అది చూడండి, పాపం జనాల వల్ల హర్ట్ అయ్యి లైఫ్ వద్దనుకొని బతుకుతుంటుంది అందులో. సో ఆమె లైఫ్లోకి ఒక మంచి అబ్బాయి వస్తాడు. చూడకుంటే చూడండి, నాకు ఇష్టం, చాలా ఇష్టం నేను నా రాక్షసి. ఇంకొకటి కూడా, హే సినామిక, దుల్కర్ అండ్ సిద్ధార్థ వైఫ్. నేను గుర్తు రావట్లేదు. మీరు యాక్ట్ చేస్తే ఎలాంటి మూవీలో చేస్తారా? ఎందుకు రా నీకు క్వశ్చన్లని కొట్టట్లేదు. థ్యాంక్ యూ సుధాకర్. I think this plate is set for live in your home. You look like Balagam movie heroine. చాలా మంది అంటున్నారు, బట్ ఐ డోంట్ నో. బాయ్ ఫుడీ.
హాయ్ 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 హాయ్. ఏదైనా క్యారెక్టర్ చేయండి మూవీలో, నీకు సూపర్ ఉంటుంది. ఏదైనా మంచి మూవీ సజెస్ట్ చేయండి చూద్దాం. కావ్య కళ్యాణ్ రామ్లా ఉన్నారు, నిజంగా బలగం హీరోయిన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మై ఫాస్టింగ్ బట్ స్టిల్ హియర్ ఫర్ యూ. థ్యాంక్ యూ పూనం. కెన్ ఐ నో యువర్ నేమ్? ఐ డోంట్ థింక్ యు ఆర్ ఫీమేల్. యూ వాంట్ యూట్యూబ్ ఛానల్ లైవా? ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఒకటే కదండి. లైవ్ తీసుకెళ్ళి నా యూట్యూబ్ పేజ్లో పెట్టుకుంటే సరిపోతాను. ఏం హలో షో. దినేష్ హాయ్ అరుల్. లుక్ లైక్ శ్రీలీల. ఒకరు శ్రీలీల అంటున్నారు, ఒకరు బలగం హీరోయిన్ అంటున్నారు. బాబు థ్యాంక్ యూ. క్యాట్స్ మా ఇంట్లో క్యాట్స్ ఎక్కడి నుంచి వచ్చే చాలా రచ్చ చేస్తున్నాయి. విషెస్ చెప్పడానికి వచ్చా, చెప్పేసా. బాయ్ రా, బాయ్ దినేష్. హాయ్ అరుల్. శారీలో ఒక రీల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు కాసేపట్లో లైటింగ్ పోతుంది, సో నాకు తెలిసి ఐ కాంట్ టేక్ ఎనీ రీల్స్. బట్ ఫోటోలు కూడా ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ టేక్. లైవ్లో ఉన్నారు కలిసి ఇంకో 10 నిమిషాల్లో లైవ్ ఆపేస్తే ఐ కెన్ టేక్ ఫొటోస్. ఫ్యూచర్లో టాటూ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకు యాక్చువల్లీ టాటూస్ అంటే చాలా ఇష్టం. మా రిలేటివ్ ఒకరు భయపెట్టారు నన్ను, టాటూస్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది ఇది అని. బట్ అది పక్కన పెడితే నాకు సారీ ఏదైనా ఇష్టపడితే మేబీ ఒక్కొక్కసారి దాని మీద ఇష్టం పోతుంది. సో అలా ఇష్టం పోకుండా లైఫ్ లాంగ్ నాకు ఇష్టం ఉండేలా ఏదైనా ఉందంటే పక్కా టాటూ వేసుకుంటా. యాక్చువల్లీ నాకు మా మమ్మీ పేరు ఇష్టం, ఇందు అని. వేసుకుందాం అనుకున్నా, మళ్ళీ ఎందుకు వేసుకోలేదు. నేమ్స్ చూస్తే ఎందుకు అవన్నీ నేమ్స్ బదులు, బట్ ఏదైనా సంథింగ్ యూనిక్ లైక్ మీనింగ్ఫుల్ నేమ్స్ కంటే. సో నాకు దాని మీద లైఫ్ లాంగ్ ఇష్టం ఉంది అనుకుంటే మాత్రం అది పక్కా వేసుకుంటా. మా చెల్లి ఉంటుంది ఒకటి, చెల్లి అంటే చెల్లి కాదు పిన్ని కూతురు, అడ్డమైన టాటూలను వేసుకొని ఉంటుంది. ఎట్లా వేసుకుంటుందో తెలియదు నాకు. మేబీ దానికి నచ్చిందేమో, బట్ నాకు ఇష్టమే. బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి, ప్లస్ దాని మీద నాకు ఎప్పుడు ఇష్టం పోకూడదు. టాటూ వేస్ట్ చేయించుకొని బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు. ఓకే ట్రై చేద్దాం. హాయ్ 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 హాయ్. డోంట్ పుట్ టాటూ. ఒక టాటూ వేసుకోండి, ఒక టాటూ వేసుకోవద్దండి. ఆషు ప్లస్ ఇందు, ఆషు క్యూట్గా ఉంది. మీకు మెక్డీ ఫుడ్ ఇష్టమా అండి? నాకు యాక్చువల్లీ మెక్డీ, కేఎఫ్సీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ నచ్చవు. బట్ తప్పదు అన్నప్పుడు వెళ్తా. ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు వెళ్తా. బట్ బేసిక్గా నా టేస్ట్ అయితే, మీరు బిర్యానీ పెట్టి ఒక వెజ్ సలాడ్ పెడితే వెజ్ సలాడే తింటా. ఐ మీన్ వెజ్జీస్ అండ్ బిర్యానీ పెడితే వెజ్జీసే తింటా బిర్యానీ కంటే. సో ఈవెన్ గోవాకి వెళ్ళి కూడా వెజ్జీస్ తిన్నా తెలుసా. ఫ్రమ్ వేర్ డిడ్ యూ పర్చేస్? ఏం పర్చేస్? ప్లీజ్ కన్వే మై థ్యాంక్స్ టు గోవిందరాజ్. ఓకే, మీరు
నేను మీరు అని మాట్లాడుతున్నప్పుడు మీరు అని మాట్లాడచ్చు కదా, నువ్వు అని ఎందుకు మాట్లాడతారు కొంతమంది, నాకు అక్కడే నచ్చదు. ఇట్లా సమ్మన్ గివింగ్ యూ రెస్పెక్ట్, మీరు కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మీరు అని మాట్లాడుతున్నప్పుడు అంటే మీకనే కాదు, కామెంట్స్లోనే కాదు, జనరల్గా కొంతమందిని చూసా. నేను చెప్పండి, ఓకే అండి, మీరు ఎలా ఉన్నారు, ఇలా మాట్లాడతా. బట్ అటుపక్క వాళ్ళేమో చెప్పు, నువ్వేం చేస్తున్నావు. క్లోజ్ అయితే ఓకే, అలా మాట్లాడచ్చు. మనకు అంత పరిచయం లేకుండా, అంత ర్యాపో లేకుండా, అంత ఫ్రెండ్షిప్ లేకుండా మీరు అని మాట్లాడితేనే బాగుంటుందేమో కదా. నెక్స్ట్ టైం లైవ్ ఇప్పుడే కదా వచ్చా, నెక్స్ట్ టైం తెలియదు. Ashu, where your native place? Anantapur. I will like to gift for my sister after she will like it. I got it from it's designer wear, Govindaraju designer. రెగ్యులర్గా మెగ్డీకి వెళ్తారుగా అండి. అవునా, నన్ను ఎప్పుడు చూసారు? అయినా మీరు చిత్తూరు అన్నారు కదా, ఫుడీ తినేసే కదా. ఏమో ఎవరైనా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు? ఎవ్వరు లేరు. కాల్లో జాయిన్ చేసుకోండి. ఇట్స్ సమ్ పీపుల్ స్పీక్ ఇన్ తెలంగాణ, మీరు కన్నా నువ్వు అంట. ఇట్స్ నాట్ లైక్ యూ థింక్. ఓకే అడుగును. తెలంగాణ వాళ్ళ గురించి కాదు, బట్ నార్మల్గా మా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అలానే. మా ఊర్లో అయితే పక్కా అది రెస్పెక్ట్ కాదు. మేబీ తెలంగాణ వాళ్ళలో ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. నాకు తెలీదు. సో ఇట్స్ నాట్ లైక్ యూ థింక్ అంటే ఓకే ఫైన్, అలా అయితే ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది ఉన్నారు, నేను లిమిట్ పెడుతుంటే లైక్ మీరు చెప్పండి అని లిమిట్ పెడుతుంటే వాళ్ళు ఆ లిమిట్ దాటి నువ్వు అని లైక్ ఫ్రెండ్షిప్లా మాట్లాడడానికి చూస్తారు, విచ్ ఐ డోంట్ లైక్. సో అది షేర్ చేస్తున్నా అనమాట. సో ఇఫ్ రెస్పెక్ట్ ఇస్తే ఓకే ఫైన్, నాకేం ప్రాబ్లం లేదు. అవును ఆశ, నీ ఫుల్ నేమ్ ఏంటి? తెలీదా నీకు నా ఫుల్ నేమ్? సాయి ఆశా జ్యోతి. వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ యూ ఫేస్ ఇన్ శారీస్ యూ అడ్జస్ట్ సమ్ టైమ్స్? అవుక వస్తుంది. వై పీపుల్ కాలింగ్ టెస్లా? ఐ డోంట్ నో. నేను మీకు బాగా తెలిసిన పర్సన్, నీ హార్ట్తో థింక్ చేయండి, యూ విల్ రిమెంబర్. ఐ డోంట్ నో. వాట్సాప్లో కామెంట్ వాట్సాప్ చేస్తే ఇప్పుడు నేను చదవలేను. సో ప్లీజ్ డూ కామెంట్. పడిపోయావా? ఎక్కడ పడిపోయావా? ఐ యామ్ ఇంట్రోవర్ట్. जो प्लीज सब्सक्राइब माय यूट्यूब चैनल सुधाकर फूड अड्डा. హాయ్ జ్యోతి గారు. హాయ్ ది. స్నాప్చాట్ ఐడి చెప్పక్క. పల్లవి ఎవరక్క నువ్వు? స్నాప్చాట్ నేను ఎక్కువ యూజ్ చేయను. ఉగాది పిక్కలు తినగానే మీకు ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చింది? చెప్పా కదా, ఆల్ మిక్స్. మేబీ లైఫ్ అన్నీ మిక్స్ ఉంటుంది. పులుపు, కారం, స్వీట్ అన్నీ మిక్స్. డ్రింక్ మిల్క్ ఎవ్రీడే? నో, ఐ డోంట్ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ఓట్స్ తింటా. శారీస్ చూసుకోండి. శారీస్, బ్లౌజ్. ఇది కొత్త మోడల్ ట్రై చేసా.
బికాజ్ ఐ ఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ బాటప్ ఇన్ హైదరాబాద్. చెప్పురా బాయ్ అంటారు ఇక్కడ. హైదరాబాద్ అందరూ ఏమో చెప్పు అంటారు. సో స్లాంగ్ అలా అంటే ఇంకేం లేదు. మరి సమ్ పీపుల్ ఇన్ యువర్ సైడ్ నువ్వు దే కెన్ వాంట్ బి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ నాకు వద్దన్నప్పుడు నేను మీరు అనే మాట్లాడతా. బట్ వాళ్ళు మాత్రం నువ్వు 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 అని మాట్లాడతా. మీరు దిష్టి తీసుకోండి మేడం ఆఫ్టర్ లైన్. ఓకే అండి. హౌ మచ్ ఇస్ యువర్ క్యాలరీ మెయింటెనెన్స్? ఓకే, ప్రజెంట్ నేను ఏం మెయింటైన్ చేయట్లేదు. బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్. చెప్పా కదా లీన్ అవుదాం అనుకుంటున్నా. కొంచెం ఈ కండలు తగ్గిద్దాం అనుకున్నా. ఈ కండల కోసమన్నా సన్నగా అవ్వాలి. కండలు తగ్గాలి నాకు. ఏమైనా చెప్పచ్చు కదా కండల మదులు పోవాలంటే ఏం చేయాలి? ఏమా అయిపోలేదు. ఏం పెట్టినావు? లేదులే. Are you from Trini family? No. Blood and arms. Hi Venkatesh. కార్డియో చేసి తగ్గాల. ఐ డోంట్ వాంట్ బైసెప్స్ మీద. సీక్రెట్ అంటే కొంచెం చెప్పచ్చు కదా. ఏం లేదండి, ఏం సీక్రెట్ లేదు. డైట్, వర్కౌట్స్, స్టాప్ గోయింగ్ జిమ్ ఫర్ రెడీ చేయాలి మజల్సా. జిమ్ మానేస్తే ఇంకా అంతే. ఇప్పుడే నేను ఫిట్నెస్ గురించి చెప్పా, జిమ్ మానేమంటున్నాను. వర్కౌట్ డైలీ. ఎస్, రోజు వర్కౌట్ చేస్తా. వద్దు, ఏం తగ్గకండి. ఇలానే ఉండండి, బాగుంటారు. మీరు సన్నబడితే బాగోరా. లేదండి, నేను సన్నబడినా కూడా బాగుంటానండి. సన్నగా ఉన్నప్పుడు కూడా నా వీడియోస్ ఉంటాయండి. యువర్ వాయిస్ లైక్ మున్బేవా సాంగ్. మున్బేవా నాకు ఇష్టమైన సాంగ్ అది. Bhumika song, huh? Correct? No, please don't start fan page for me, Poonam. Somebody else already have my fan page, so please don't do it. I only have less followers, so please don't start my fan page. Abba. ఇంత నాకు ఇదే పాట రన్ అవుతుంది మైండ్లో. యువర్ ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ ఎ డ్రగ్ అంట. టేక్ మై హార్ట్ వెంకటేష్. No, I don't want any shout out page, nothing. I don't want any other pages. I have my own page. Please do follow my page. లైవ్ ఎగ్జిట్ అవుతున్నా. బాయ్ చింతల్లి. హలో, యూ లుకింగ్ సో ప్రిటీ యార్. థ్యాంక్ యూ. క్లైమేట్ ఎలా ఉంది అక్కడ? క్లైమేట్ వేడిగా హాట్గా ఉంది. హాట్గా ఉంది క్లైమేట్. అది లైవ్లో ఎందుకురా కామెంట్లు చేస్తారు, వాట్సాప్ చేస్తారు? చేయకండి రా, నా లైవ్ డిస్టర్బ్ అవుతుంది రా. నాకు ఫాలోవర్స్ వచ్చేలా నా మేడం. ఓకే, చూద్దాం. ఓకే, వచ్చాడు టాలీవుడ్ మిర్చి. అవుట్ఫిట్ చెక్ అంట. ఇంతసేపు అవుట్ఫిట్ చెక్కే చేస్తున్నా. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు వస్తే ఐ కెన్ యాక్సెప్ట్ దెమ్. ఓకే, అవుట్ఫిట్ చెక్. బ్లౌజ్, కొత్త మోడల్, కొత్త శారీ. ఓకే, అవుట్ఫిట్ చెక్. ఏదో పెళ్లి చూపులకి తిరిగినట్టుంది. ఇక్కడ కూల్గా ఉందా? ఇక్కడ లేదండి. చేసా అవుట్ఫిట్ చెక్.
అయిపోయింది. బ్లౌజ్ డిజైన్ సూపరా, థ్యాంక్ యూ. శారీ పళ్ళు స్మాల్ అయ్యిందా అండి? లేదండి, స్మాల్ అవ్వలేదు. అలా వేసుకున్నా. యాక్చువల్లీ సింగిల్ లేయర్ ఇలా చిన్నగా ఉంది. Go to go, love you. Love from USA. Stay happy. Thank you. Got to go. Okay. Bye, Ruby. Actually, add me, please. Have a follow. Honestly, asking how to wear saree below. టెంపుల్కి వెళ్ళాలి. పోస్తుంది నాకు. ఏదో ఒకటి మోపాలండి. ఏంటండి, ఏదో ఒకటి మాట్లాడండి. నెక్స్ట్ లైవ్ అప్డేట్. ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో ఉన్నా కదా, మళ్ళీ నెక్స్ట్ లైవ్ అప్డేట్ ఎందుకు? ఏ టెంపుల్కి వెళ్ళాలి? ఏదో ఒక టెంపుల్కి వెళ్దాం, చూస్తా. అలానే ఉంది. దిష్టి తీస్తున్న కదలక. బాబా సో క్యూట్. హాయ్, ఎవరైనా ఉన్నారా? ముద్దుగా నిండువన్ను. థ్యాంక్ యూ కుర్బ రమేష్. బైసెప్ మీద మార్క్ ఏంటి మేడం? బైసెప్ మీద మార్క్ ఏడుంది? అసలు యాడ్ చేయడం లేదుగా. నేను యాడ్ చేస్తే జనాలు ఫీల్ అవుతారండి. వాట్ ఈస్ టెస్లా? వై పీపుల్ కాలింగ్ టెస్లా క్వీన్? ప్లీజ్ ఆస్క్ దెమ్. ఆల్ ఇండియా ఆషు ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. వెయిట్ మై డియా. యాడ్ హిట్ చేయని ఇట్ విల్ లుక్ సో గుడ్ విత్ దిస్ అవుట్ఫిట్. యాడ్ చేశా కానీ తీసేసా. చెప్పు, తిగతలు కూడా టెంపుల్కి వెళ్తారా అంట. ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్ళిపోదామా? ఇంకా ఏం మాట్లాడట్లేదు ఎవరు. బోర్ కొడుతుంది నాకు. వెళ్ళి టెంపుల్ కన్నా వెళ్తాను నేను. స్మాల్ డాన్స్ స్టెప్. హలో వినిపిస్తుందా? ఓకే. బ్లౌజ్ డిజైన్ కేక్ అంట. కూర్చోజు కాళ్ళు వస్తే. నేను ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశా
ఏదైనా క్షమిస్తా, కానీ నా క్యారెక్టర్ గురించి మాట్లాడిన వాళ్ళని మాత్రం, నా లైఫ్ గురించి చూడకుండా, నా జర్నీ గురించి తెలియకుండా మాట్లాడితే మాత్రం అస్సలు టాలరేట్ చేయను, అస్సలు క్షమించాను. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ఏటీపీలో వర్షం తెప్పివచ్చా? హౌ వీ కెన్ టాక్ టు చాట్ ఓన్లీ, సో వీ కెన్ పికప్ టు యాడ్ ఇన్ టు లైఫ్. ఇంకెళ్ళిపోదామా? చాలాసేపు అయింది లైఫ్ వచ్చి, 1 hour అవుతుంది. హాయ్ గోల్డ్. వెళ్ళిపోదామా? ఏ టెంపుల్ చెప్పలేదా? తెలియదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏ టెంపుల్. ఇప్పుడు మూవీలో ఫ్యాన్ పేజ్ పోస్ట్ విచ్ యూ నాట్ పోస్టెడ్. I don't know. Secret. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో భూమికకి ఎందుకు తింటారో అర్థమైంది. సూపర్ శారీ, థ్యాంక్ యూ. అవుట్ఫిట్ బాగుంది మేడం, థ్యాంక్ యూ మేడం. చెప్పింది ఒక 5 minutes. కమింగ్ టు హైదరాబాద్ యాక్చువల్లీ ప్లాన్ చేయాలి, చూద్దాం. మీ డాన్స్ కన్నా మీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సో స్వీట్, మోర్ స్వీట్. థ్యాంక్ యూ. యూఆర్ ఇన్ క్లోజ్అప్. సరే ఇంకెళ్ళిపోదామా? చాలు కదా. బాయ్ 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 బాయ్. బ్యాడ్ కమెంట్స్ ఇగ్నోరా, తప్పదు అంతే. మీ మా మామకోవాలి ఇంకా. పాపం నేను లైవ్ ఉన్నా అని చెప్పి తిరగడానికి కష్టంగా ఉంది, లోపల దాక్కొని ఉంది. నా లైవ్ ఎప్పుడైపోతుందో బయటకు వద్దామా అని. బాయ్ బాయ్. జిమ్ వీడియో నేను సారీ ఎప్పుడైనా జిమ్కి సారీ కట్టుకునేది ఇలా రా మీతో. ఇలా సారీ కట్టుకుంటే వెస్ట్రన్ అంటారు, వెస్ట్రన్ వేసుకుంటే సారీ అంటారు. వెయిట్ సమ్ టైం మామ. 1 hour అయిందండి వచ్చి, చచ్చిపోతాను. అంతే, మీ అందం మీద వామ్మో. ఇంతండి జనాలు ఇలా ఉన్నారు. ఆషుడే బాయ్ తుమి, బాయ్ 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 బాయ్. నా బ్లౌజ్ బాగా నచ్చింది నాకు. వెళ్ళిపోదామా? ఇంకా చాలాసేపు అయింది.
వెళ్తా ముందే చేస్తా, మమ్మీ వస్తుంది. వెళ్దాం. బాయ్.